మరి అవార్డ్స్ అనేటువంటి ఎన్ని ఇవ్వచ్చు అంటే 120 అవార్డ్స్ని ఇవ్వచ్చు అండి. భారతదేశంలో ఉన్నటువంటి వారికి సివిలియన్స్కి 120 అవార్డ్స్ని ఇవ్వచ్చు. సో టోటల్గా 120ని ఇవ్వచ్చు. బట్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వము 139 అవార్డ్స్ని ఇచ్చింది. ఎట్లా ఇచ్చారు? మనకున్న నామ్స్ ప్రకారం పద్మ అవార్డ్స్ యొక్క నామ్స్ ప్రకారం ఏంటి అంటే 120 అవార్డ్స్ మాత్రమే ఒక సంవత్సర కాలానికి ఇవ్వాలి. బట్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి లిస్టులో మనం చూసుకుంటే 139 అవార్డ్స్ వరకు కూడా ఉండటం జరిగింది. దానికి గల కారణం ఏంటి అంటే ఈ 120 కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే చనిపోయినటువంటి వారికి పోస్టోనమస్ అంటాం. దాని తర్వాత ఎన్ఆర్ఐస్ నాన్ రెసిడెన్షియల్ ఆఫ్ ఇండియా లేదా పిఐఓస్ లేదా ఓవర్సీస్ కార్డ్ హోల్డర్స్ అంటాం. ఓవర్సీస్ కార్డ్ హోల్డర్స్ ఓసిఐ అంటాం, కార్డ్ హోల్డర్స్ ఆఫ్ ఇండియా. ఓకే, సో వీరికి ఇస్తాం అన్నట్టు. 120 అవార్డ్స్ కేవలం ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్స్కి మాత్రమే, అంటే మన ఇక్కడ సెటిల్ అయినటువంటి వారికి మాత్రమే 120 ఇస్తాం. మిగిలినటువంటి వారి ఏవైతే ఇస్తా ఉన్నారో అవి దేని కింద కన్సిడర్ చేస్తారు అంటే పోస్టమస్, అంటే చనిపోయినటువంటి వారు ప్లస్ ఎన్ఆర్ఐస్, పిఏఓస్ లేదా ఓసీఐ కార్డు హోల్డర్స్కి ఇస్తారన్నట్టు.